మనం అయితే ప్రస్తుతానికి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది బాధితులు అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధని జనసేన పార్టీ జనవాణి కార్యక్రమంలో చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మరీ ముఖ్యంగా భూదందాల గురించి, భూ ఆక్రమణల గురించి చాలా మంది పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం అయితే జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా జోగి రమేష్ ఈ పేరు మాత్రం చాలా ప్రధానంగా ఎక్కువ రోజుల నుంచి ఇప్పటికే అటు అంబాపురానికి సంబంధించినటువంటి కొన్ని భూములు అంటే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. అవే కాకుండా ఇంకా చాలా వరకు ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. దాంట్లో భాగంగా విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు జోగి రమేష్ గారి గురించి, ఆయన భూ కబ్జాల గురించి ఇక్కడ ఫిర్యాదు చేయడానికి వచ్చారు. వాళ్ళ గురించి మాట్లాడి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చారన్నా? విజయవాడ వెస్ట్ విద్యాధరపురం పశ్చిమ విద్యాధరపురం. ఏంటి అక్కడ ఏం జరిగింది? అక్కడ మీ భూమా లేదా ఎవరి భూమి అది? మేము 2001లో మేము స్థలాలన్నీ ప్లాట్ల కింద వేస్తే అందరం కొనుక్కున్నాం. 42 ప్లాట్స్ అండి మొత్తం. ఎవరు వేసారు అది? అది మజీద్ అని అక్కడ కుమ్మరపల్లి సెంటర్ లో ఉన్న మజీద్ గారు ఆ ప్లాట్లకి వేసారు. అందరూ అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ అది వెంచర్ కింద వేసారు. అందరూ కొనుక్కున్నారు. 2001లో కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత అందరం ఇల్లు కట్టుకున్నాం. అంటే 18 ఇల్లు, 42 ప్లాట్లు 18 నుంచి 20 ఇల్లు దాకా కట్టుకున్నాము. కట్టుకున్న తర్వాత 2016 ఎండింగ్ లో మాకు లాయర్ నోటీస్ వచ్చింది. 2017లో కోర్టు నోటీస్ వచ్చింది. కోర్టు నోటీస్ వచ్చింది. ఏంటి మేము విచారం చేసి ఆల్రెడీ కోర్టులో ఉంది, మేము 81లో కోర్టులో వేసాము, మేము ఆల్రెడీ 2 సార్లు గెలిచాము, కాబట్టి ఈ స్థలం మాది, కాబట్టి మీరు ఖాళీ చేసి వెళ్ళండి అని వాళ్ళు మాకు నోటీసులు పంపించారు. మీరు ఎంత పెట్టి కొనుక్కున్నారు? అప్పుడు మేము ఆ రోజుల్లో మేము 2.5 లక్షలు 3 లక్షలు పెట్టి కొనుక్కున్నాం. ఇప్పుడు ఏంటంటే రేట్లు పెరిగి ఉంటాయి కాబట్టి చేతులు మారి ఉన్నాయి. 4-5 రిజిస్ట్రేషన్లు కూడా జరిగినాయి. లోన్లు పెట్టుకున్నారు, డాబాలు కట్టుకున్నారు. ఏంటి వాళ్ళు అంటే కొంతమంది అవసరం కోసం, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసము రీసెంట్ గా 50-60 లక్షలు పెట్టి 70 లక్షలు పెట్టి కూడా కొనుక్కున్నారు. ఈ లోపల వీళ్ళు కోర్టుకి లాగిన తర్వాత ఏంటి విషయం అంటే వీళ్ళిద్దరు కలిపి కోర్టులో ఆల్రెడీ ఓడిపోయారంట. ఓడిపోయిన అతను సలమమ్మిన అతను సొసైటీ వాళ్ళు గెలిచారని చెప్పేసి మాకు నోటీసులు పంపించారు. నోటీసులు పంపించినప్పుడు మేము అనేది ఏంటంటే 2001లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. 81లో కోర్టులో వేసారు. 95లో వాళ్ళకి డిగ్రీ ఆల్రెడీ ఓడిపోయాడు. వాళ్ళకి డిగ్రీ వచ్చింది కదా, 95-96లో వచ్చింది వాళ్ళకి. వచ్చినప్పుడు ఆ రోజు నువ్వేం చేస్తున్నా? 2001లో మాకు ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్ చేసేప్పుడు నువ్వేం చేస్తున్నా? 5-6 సంవత్సరాలు 17 సంవత్సరాల తర్వాత నువ్వు మాకు నోటీస్ ఇచ్చావు. మేము మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తం విజయవాడలో మేమంతా అందరినీ ఎంక్వైరీ చేసి కనుక్కుంటే వీళ్ళిద్దరు కలిపే దాన్ని వెంచర్ కింద ప్లాట్ల కింద వేసి విభజన చేసి అమ్మారు. కోర్టులో సంగతి ఎవరికి తెలియకుండా, ఎవరికి చెప్పకుండా వాళ్ళిద్దరు రాజీ పడిపోయారు. వచ్చిన అమౌంట్ ఇద్దరు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు మనకు తెలియదు, కానీ ఇద్దరు కలిసే దాన్ని అమ్మేశారు. ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మాకు నోటీస్ ఇచ్చిన తర్వాత 2016లో మాకు ఎండింగ్ లో నోటీస్ వచ్చింది. 2017 కోర్టులోకి వెళ్ళాం. 2001 నుంచి 2016 వరకు మిమ్మల్ని ఎవరు అడగల. అసలు కోర్టులో ఉన్న అది ఎంతమంది కొన్నారు మొత్తం? మీరు ప్లాట్లు 50 కుటుంబాలు ఉన్నాయి. అంటే సగం ప్లాట్లు ఉంటారు కదా, సగం ప్లాట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, చేతులు మారినాయి కదా. 5-6 రిజిస్ట్రేషన్లు అయినాయి. 5-6 రిజిస్ట్రేషన్లు అయినాయి, అన్నీ అయినాయి. ఇప్పుడు అప్పుడు దాకా వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము ఇక్కడ విచారం చేసి ఏంటంటే ఇద్దరు కలిసి అమ్మేసి ఇప్పుడు మళ్ళీ ఏం ఎరగని వాళ్ళగా మేము ఆల్రెడీ కోర్టులో గెలిచాము అని చెప్పారు. వాళ్ళు కూడా ఎట్టగా వచ్చారు మా మీదకి. ఇద్దరు కలిసి అన్ని ఓడిపోయి మాకేం బలం లేకుండా చివరాఖరి ఈపీలో మమ్మల్ని అందుట్లో తీసుకొచ్చారు. మా వాదనలు ఏమి వినకుండా ఇంకా ఆల్రెడీ అన్ని కోర్టుకి లాగాడు కదా మమ్మల్ని. కోర్టు నుంచి పంపించాడుగా. ఈపీలోకి ఎంటర్ చేశాడు మమ్మల్ని. ఈపీలోకి ఎంటర్ చేసేసిన తర్వాత ఇంకా మా వాదనలు ఏమి ఉండవు, అన్ని ఓడిపోయాడు కదా. మాకు అమ్మిన ఇద్దరు ఒకటే కదా, అన్ని ఓడిపోయి చివరాఖరికి మాకు చేతికి ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే అది స్టేలో ఉంది. దీన్ని అసలు ఇది కోర్టు సబ్జెక్టు. అసలు మనకు పంపించింది ఎవరు నోటీసు? సొసైటీ వాళ్ళు. ఈ సొసైటీ ఏంటంటే 81 నుంచి ఇప్పుడు సొసైటీ అసలు వాళ్ళ కార్యకలాపాలు ఏంటి, సొసైటీ ఎక్కడ ఉందో కూడా ఇప్పుడు తెలియదు. అడ్రస్ మేము చెప్తారు అడ్రస్. ఆ సొసైటీ ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు. సొసైటీ పేరు చెప్పారు కదా మనకు, కోర్టులో కూడా సబ్మిట్ చేస్తున్నారు కదా, రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు కదా, ఆ సొసైటీ ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు. సొసైటీ దీంట్లో జోగి రమేష్ పాత్ర లేదంటే వెల్లంపల్లి పాత్ర ఎలా వచ్చిందంటే మేమేం చేసామంటే వెల్లంపల్లి గారి పాత్ర అనేది ఆయనది లేదు. మన వెల్లంపల్లి గారు కథ ఆయన దగ్గరికి వెళ్ళాం, న్యాయం చేయమని ఆయన దగ్గరికి వెళ్ళాం. సజ్జల గారు వచ్చారు పోయినసారి ప్రభుత్వంలో. సజ్జల గారు వచ్చింది, సజ్జల గారి దగ్గర మా ప్లాట్ వాళ్ళు వెళ్ళారు. అంటే మీ నియోజకవర్గం ఆయన తరపున కాబట్టి సజ్జల గారు ఏం చేశారంటే నియోజకవర్గం ఆయన కాబట్టి ఆయన దగ్గరికి పంపించారు. ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన ఏం చేశారంటే కోర్టులో ఉంది కదా ఏంటి నేనేం మాట్లాడని చెప్పి ఆయన సైడ్ అయిపోయారు. కనీసం ఏం జరిగింది, 50 మంది కుటుంబాలు రోడ్డు మీద పడతామని చెప్పి వెల్లంపల్లి గారు కూడా వినలేదు. ప్లస్ ఇది వేసిన కోర్టులో వేసిన జోగి రమేష్ అనుచరులు. ఇద్దరు కూడా జోగి రమేష్ అనుచరులు. ఈ సొసైటీ వాళ్ళు మొత్తం మనకు తెలిసింది ఏంటంటే ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళు వైసీపీలో అని మేము ఎంక్వైరీ చేసి ఏంటంటే ఆ సొసైటీ నడుపుతుందే జోగి రమేష్. సొసైటీ బినామీల ద్వారా ఆ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళు కానీ. జోగి రమేష్ కూడా కలిసారు మీరు? జోగి రమేష్ కూడా దగ్గరికి వెళ్ళాం. జోగి రమేష్ దగ్గరికి వెళ్తే నేను చూస్తానని చెప్పేసి ఒక మాట చెప్పేసి పంపించారు. జస్ట్ ఒక నిమిషమే ఎక్కడ ప్లాట్ లో ఏంటని అడిగారు, అంతే నేను చూస్తానని చెప్పి పంపించారు.
ఆ తర్వాత మన వాళ్ళకి అప్పటికి మాకు అనుమానం అనేది వచ్చింది. ఇద్దరు ముగ్గురు చెప్పారు. తర్వాత బయటికి వెళ్ళినాక ఎంక్వైరీ చేస్తే అది మొత్తం మీకు జోగి రమేష్ నాయన మీకు నడిపేది, మీరు ఆంజనేయుడికి వెళ్ళారేంటి అన్నారు. ఇంకా అప్పుడు ఆ వైసీపీ వాళ్ళే ఉన్నారు మొత్తం. అసలు మీకు ఇంకో విషయం ఏంటంటే నడిపేది ఇప్పుడు ఎవరో అక్కడ ఉన్న కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్ వాళ్ళ బ్రదర్ మహాదేవ్ హరి, మహాదేవ్ అప్పాజీ ఇప్పుడు కార్పొరేటర్, వాళ్ళ అన్నయ్య మహాదేవ్ హరి, ఆయన జోగి రమేష్ ఏం చేస్తుంటే ఈ ద్వారా నేను నడిపిస్తాను ఇక్కడ. జోగి రమేష్ అంటారు పేరు లేకుండా ఇలా బినామీల ద్వారా ఆ సొసైటీ నడుపుతున్నారు. ఆ సొసైటీ ఏంటి దాని మీద ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వం ద్వారా, అందుకే మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము ఇక్కడికి. ఆ సొసైటీ మీద ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయమని. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి? మాకు తెలిసిన సంవత్సరం 2016-17 నుంచి మాకు తెలిసింది కదా. అప్పుడు ఆ నుంచి వాళ్ళు మేముగా కేసు లేదు, వాళ్ళు వేసిన కోర్టులో వాళ్ళు వేసిన బెదిరింపులు అంటున్నారు. దేని గురించి అంటే మాకే వస్తుంది, మీరు అర్జెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీకు ఎంత కొంత ఇస్తాం, మీకు ఎంత కొంత పడేస్తాం, మీరు వెళ్ళిపోండి అని బెదిరింపులు అనమాట. అక్కడికి వచ్చి అంటే కోర్టులో వేయకుండా ఆల్జీ లేకుండా వాళ్ళ తాలూకు కొత్త వాళ్ళు వస్తుంటారు, ఎవరో ఒకరు పంపిస్తుంటారు, వాళ్ళు ఎవరెవరో వస్తుంటారు చెప్తుంటారు. లేనప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ కాడికి వచ్చి వాళ్ళ ద్వారా మీరు ఖాళీ చేయండి, మీకు అంత ఎంత ఇస్తాం, మాకు అన్ని కోర్టులు అయిపోయినాయి, కోర్టులు అన్ని మా వైపు వచ్చినాయి, మీరేం చేయలేరు, మీకెవరు అండలేదు. కోర్టు అయితే ఇప్పటికీ స్టే నడుస్తూనే ఉంది. వాళ్ళు ఇంకోటి, మేము ఇట్లా వెళ్తున్నాము పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నాము, ఇట్లా మనకి ప్రభుత్వం మారింది కదా, మన ఎమ్మెల్యేగా సునీతాదేవి దగ్గరికి కానీ ఇట్లా వెళ్తున్నాం తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే కోర్టులో ఉన్నది మీ ఊళ్ళో ఎవరు పట్టించుకోరు, ఏ రాజకీయాలు పట్టించుకోరు, కోర్టులో ఉంటే కోర్టులో ఉంది, కోర్టులో కూడా అన్ని మాకే వచ్చినాయి, మీరు ఎవరి దగ్గర వెళ్తారు, సీఎం దగ్గరికి వెళ్ళినా మాదే. ఫ్రాడ్, ఇది ఫ్రాడ్ అని మీకు తెలుసు, తెలిసినా కానీ కోర్టులో మాకంతా మాకే వచ్చింది. ఇది ఫ్రాడ్ అని మీకు తెలుసు, ఆవిడ బినామీలని తెలుసు, ఆయన మీరేం చేయగలరు, కోర్టులో మాకు వచ్చేసింది, కోర్టులో మాకు వచ్చింది మీరేం చేయగలరు అని ధీమాగా ఉన్నారు వాళ్ళు. అంటే మీకు ముందు చెప్పకుండా దాచేసి మీకు స్థలాలు అమ్మేసి తర్వాత మళ్ళీ వాళ్ళ వైపు తీసేసుకున్నారు. మళ్ళీ మాకు అమ్మి బలమైన నమ్మకం ఎక్కడ కుదిరింది, వాళ్ళు లాలూచి పడ్డారంటే ఇప్పుడు సొసైటీ వాళ్ళకి 96 డిగ్రీలో వచ్చింది, డిగ్రీ వచ్చింది. 2001లో వాళ్ళిద్దరు కలిసి ప్లాట్లు వేసి అమ్మిండ్రు. కానీ ఎవరి పేరు మీద ఉంది, మజీద్ పేరు మీద గారే స్థలం గల ఆయన పేరు మీద ఉన్నాయి కాగితాలు, అందువల్ల ఆయన చేతే రిజిస్ట్రేషన్ సంతకాలు అన్ని చేయించారు. కానీ అట్లా కాదు అని చెప్పడానికి ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆయన ఆపొచ్చుగా, సొసైటీ వాళ్ళు మాకు డిగ్రీ వచ్చింది ఆయన నువ్వు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తామని, లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఒక కాగితం ఇవ్వచ్చుగా, మాకు డిగ్రీ ఉంది మీరు ఆపండి ఇది కోర్టులో ఉంది అని చెప్పొచ్చుగా. రెండోది 2001లో మాకు రిజిస్ట్రేషన్ అయితే 96 నుంచి 2013 వరకు హైకోర్టులో కేసు ఉంది. వాళ్ళిద్దరు వాదనలో ప్రతివాదన వినిపించుకున్నట్టు నటించారని ఎందుకు మనం చెప్పగలుగుతున్నాం అంటే మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు. 2001 మేము వచ్చేసాంగా సీన్ లో. ఎప్పుడు కట్టుకున్నారు ఇల్లు? అక్కడ ఇప్పుడు 16 సంవత్సరాల లోపు అప్పుడు ఒకటి కట్టేసుకుంటూ మేము కట్టుకోలేని కొన్ని ఇల్లు ఖాళీ ప్లాట్లు ఉంటాయి, అందరు కట్టుకోలేరు కదా, అందువల్ల అట్లా. ఇప్పుడు మేము మెయిన్ అనేది అంటే మాకు 2001 నుంచి 2013 వరకు హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు మీ ఇద్దరు వాదనలు ప్రతిపాదించుకోవడం మాకు తెలిసేటట్టు మమ్మల్ని ఎందుకు లోపలికి తీసుకొచ్చి అప్పుడు హైకోర్టులో మా వాదనలు వినుంటే వేరేగా ఉండేదిగా, అక్కడే వాళ్ళు ఆలోచి పడినట్టు అర్థమైపోతుంది. రెండోది మేము ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, రోడ్లు మెరక చేసుకునేటప్పుడు కానీ, కరెంట్ లైన్లో ఆకునేటప్పుడు కానీ, వాటర్ వేసుకునేటప్పుడు ఏ రోజు మీరు వచ్చి ఎందుకు ఆపలేదు, ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఆపొచ్చుగా, ఆపితే అప్పుడే ఆగిపోద్దిగా. లేదు ఈ మధ్యలో అవసరాలు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం ఒకరిద్దరు ప్లాట్లు అమ్ముకుంటా ఉంటే సర్వర్ 10-20 ప్లాట్లు మారిపోయినాయి, 10 మంది ఒకే ప్లాట్ ను కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లక్షలు 20 లక్షలు 30 లక్షలు సర్వేలో అంటే సర్వేకి ముందే జరిగింది అంతా కూడా. సర్వేకి ముందే ఇప్పుడు జరిగితే ఇక్కడ కూడా అప్పుడైనా వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో ఒక నోటీస్ ఇస్తే అక్కడైనా ఆగేగా, చాలా మంది బలవ్వకుండా ఉండేవాళ్ళు కదా. ఇవాళ సైలెంట్ గా అన్ని జరిపించేసుకొని మమ్మల్ని ఓన్లీ ఈపీలోని పిలిచి మేము ఎన్ని ఈపీలో ఏం సమాధానం చెప్పినా కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా వాళ్ళకి రిజిస్టర్ చేయమని మమ్మల్ని రిజిస్టర్ చేయమంది. మేము చేయకపోయినా కోర్టు వారు చేశారు. ఇప్పుడు మేము దాన్ని ఆపడానికి హైకోర్టులో స్టే చేసి ఇప్పుడు కోర్టు ద్వారా న్యాయం ద్వారా వెళ్తే మాకు ఎక్కడ అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే కోర్టు కాగితాలు వాళ్ళు కరెక్ట్ గా అన్ని ప్లాన్ ప్రకారం పెట్టుకున్నారు. కానీ మా బాధలు విని పవన్ కళ్యాణ్ గారు అన్న న్యాయం చేస్తారని ఇవాళ లేకపోతే 50 కుటుంబాలు 300 మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడన్నా న్యాయం జరుగుతుందని వచ్చాం పవన్ కళ్యాణ్ గారికి. ఆడపిల్లలు కట్టల కింద ఇచ్చినవి ఉన్నాయి, రేపొద్దున ఆడపిల్లలకు పెళ్లి సెలవు అమ్మితే కానీ వాళ్ళ కట్టల కింద రాసి ఇవ్వటం, వాళ్ళ తమ్మేసి పెళ్లి చేయటం ఆడపిల్లలు ఉన్నారు. సగం ప్లాట్లు ఎక్కువ ఉన్నారండి. అందుట్లో అందరికి అన్యాయం చేసి ఇంత అక్రమంగా మళ్ళీ లీగల్గా వెళ్తున్నారు చూడండి. అసలు కోర్టు ద్వారానే ఇంత అన్యాయంగా వెళ్తున్నారు చూడండి. అసలు అది